హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్గా కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. టాస్కుల్లో అయినా మరే దాంట్లో అయినా కూడా నిఖిల్ ముక్కుసూటిగా వెళ్తూ వరుసగా విజయాలు సాధిస్తూ బెస్ట్ చీఫ్గా నిలుస్తున్నాడు. అయితే సోనియాతో చేరి రోజు రోజుకి నిఖిల్ దిగజారిపోతున్నాడు అంటూ నిఖిల్ ఫ్యాన్స్ అలాగే బిగ్ బాస్ ఆడియన్స్ కూడా నిఖిల్పై ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా సోనియా పృథ్వీతో ఫ్రెండ్షిప్ చేస్తున్న సమయం నుండి నిఖిల్ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ తప్పుడు దారిలో వెళ్తున్నారు అంటూ ఫైర్ అవుతున్నారు. తాజాగా ఇదే నిజం అని అనిపించేలా మరో సంఘటన అయితే జరిగింది. అదేమిటి అంటే, సీతా క్లాన్ మొదటి టాస్క్లో విజయం సాధించిన తర్వాత నిఖిల్ క్లాన్ నుంచి ఒకరిని తప్పించాలి అంటూ బిగ్ బాస్ చెప్పడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో క్లాన్ సభ్యులు అందరూ కలిసి ఒక అభిప్రాయానికి రావాల్సింది పోయి నిఖిల్, సోనియా, పృథ్వీ మాత్రమే మాట్లాడుతూ, నేను ఫస్ట్గా మన టీం నుంచి యష్మిని టాస్క్ నుంచి అవుట్ చేయాలనుకుంటున్నాను అంటూ వారిద్దరూ చెప్పగానే నిఖిల్ కూడా తల ఊపుతూ వారిద్దరు మాటలకే ఓకే చెప్పాడు. అయితే ఆ తర్వాత మణికంఠ ముందు వచ్చి మన క్లాన్ గెలవాలి, అందుకే నేనే స్వతహాగా టీం నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పడంతో మణికంఠని ఆ టాస్క్ నుంచి అవుట్ చేశారు. ఆ తర్వాత కూడా మాట్లాడుతూ, మణికంఠ ఒప్పుకోకపోతే నేను అప్పటికే నిర్ణయం తీసుకున్నాను, యష్మిని టీం నుంచి తప్పించేసేయాలి అంటూ సోనియా చెప్తుంటే నేను కూడా అదే అనుకున్నాను సోనియా అంటూ సోనియా మాటలకి ఒత్తాస పలుకుతున్నాడు నిఖిల్ ఇంట్లోకి వచ్చినప్పుడు ఎవరి మాట వినకుండా ఒక లీడర్ క్వాలిటీ ఉండేది. కానీ ఈ మధ్య నిఖిల్ ఆటలో పస తగ్గిపోయింది. మాట అయితే పూర్తిగా బయటకు రావడం లేదు. నిఖిల్ హౌస్లో ఉన్నప్పటికీ నిఖిల్ మాటలు కూడా సోనియానే మాట్లాడిస్తుంది. అలాగే తాజాగా మరో టాస్క్లో నిఖిల్ క్లాన్ గెలవడంతో సోనియా చెప్పినట్టే సీతా క్లాన్ నుంచి నబీల్ని టాస్క్ నుంచి అవుట్ చేయడం అయితే జరిగింది. నబీల్ చాలా స్ట్రాంగ్ అన్న విషయం నిఖిల్ క్లాన్ అందరికీ తెలుసు. కానీ అది ఒప్పుకోకుండా నబీల్ చాలా వీక్ అంటూ నబీల్ని టాస్క్ నుంచి అవుట్ చేశారు. నామినేషన్ సమయంలో కూడా పృథ్వీ, సోనియాను ఒక ఆట ఆడుకున్నాడు నబీల్. దీనితో నబీల్ని చూస్తేనే భయం వేస్తుంది వారికి. దీంతో ఇక చేసేదేమీ లేక వారికి అవకాశం రాగానే ఫస్ట్ నబీల్నే పీకేశారు. అయితే ఇది ఇలా ఉంటే నిఖిల్ మాత్రం వారిద్దరి చెప్పు చేతుల్లో ఉన్నట్టు అనిపిస్తుండడంతో నిఖిల్ ఫ్యాన్స్, ఇలాగైతే నువ్వు విన్నర్ కాదు కదా, కనీసం టాప్ 5 వరకు కూడా ఉండలేవు నిఖిల్ అంటూ ఫైర్ అవుతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే నిఖిల్ యష్మి గురించి బ్యాక్ బిచ్చింగ్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కూడా తెలపండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.